ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం, మేషలగ్నంలో సూర్య బుధులు, ద్వితీయంలో గురువు, చతుర్థంలో కుజుడు, షష్ఠంలో కేతువు, సప్తమంలో చంద్రుడు, ద్వాదశంలో శుక్ర శని రాహువులు. వైశాఖ శుద్ధ చతుర్దశి నుండి వైశాఖ బహుళ పంచమి వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి. ఆదివారం శృంగేరిలో శ్రీ నృసింహస్వామి వారి జయంతి 11వ తారీఖు. అలాగే ఆదివారం 6:19 చంద్రుడు అపోజి దగ్గర ఉంటారు. 4,06,200 కిలోమీటర్ల దూరంలో, అంటే భూమి నుండి అత్యంత దూరంగా ఉన్నటువంటి స్థితిని అపోజి అంటాం. 12వ తారీఖు సోమవారం పూర్ణిమ విశేషము. 13వ తారీఖు మంగళవారం శృంగేరి శ్రీ శారదాంబాదేవికి అభిషేకము. 14వ తారీఖు బుధవారం చంద్రుడు అంటారస్ నక్షత్రం దగ్గర ఉంటారు, అనగా జ్యేష్ఠ నక్షత్రం. 14 బుధవారం గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. 15వ తారీఖు నుండి పుష్కరాలు ప్రారంభం. 16 శుక్రవారం చంద్రుడు దక్షిణ క్రాంతిలో 28.5 డిగ్రీల్లో ఉంటారు, అంటే దీన్ని డెక్లినేషన్ అని పిలుస్తాము. ఈక్వేటర్ నుండి దిగువ ప్రాంతంలో చంద్రుడి యొక్క ఆర్బిట్ ఉంటుంది. 16వ తారీఖు సంకష్టహార చతుర్థి. ఇవి ఈ వారంలో జరిగే విశేషాలు.